పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వేడుకొక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, వేడుకొక మునిపే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అవును, బైబిల్లో మనకు కొన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. అవేమిటంటే, అడగక మునిపే మన అక్కర్లు ఎరిగినవాడు, మనము ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించినవాడు, ఆయనను మనము ఎరగకపోయినా మనకు బిరుదులు ఇచ్చినటువంటి వాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనము ఆయనను వెతకకపోయినా మనల్ని వెతికినటువంటి గొప్ప దేవుడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో వేడుకొక మునిపే అనగా దేవుని యొక్క పాదాల దగ్గర మనము దేవుణ్ణి వేడుకొక మునిపే మనకు ఉత్తరం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుణ్ణి అడగక మునిపే, వేడుకొక మునిపే, బ్రతిమలాడ మునిపే, మొరపెట్టక మునిపే, ప్రార్థన చేయక మునిపే దేవుడు మనకు ఉత్తరం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఎలాగా అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే రక్షణ, మారుమనసు, బాప్తిసము పొంది క్రీస్తు బిడ్డగా దేవుని యొక్క చిత్తములో మనం బ్రతికినట్లయితే మనము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించినట్లయితే మనము దేవుని పాదాల దగ్గర ఆయనను మనం వేడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను మనము అది కావాలి, ఇది కావాలి ప్రభువా అని అడగాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మనము మన పిల్లలకు అడగక మునిపే మన పిల్లలకి ఏం కావాలో మనము ఇవ్వగలుగుతూ ఉంటామో, మన దేవుడు కూడా ఆయన పిల్లలమైనటువంటి మనకు మన జీవితంలో ఏం కావాలో తల్లి గర్భములో పిండముగా రూపించబడిన నాటి నుండి నేటి వరకు మన మనసుకు, మన హృదయానికి, మన ఆలోచనకు, మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన వ్యాపారానికి, మన జీవితంలో ఏది కావాలో ప్రతిదీ కూడా మనకు కావలసిన సమస్తాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచి, ఎప్పుడు ఏది కావాలనో, ఎవరికి ఏమి కావాలనో అది ఇవ్వటానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగామని ఆయన ఇవ్వడం కాదు, వేడుకున్నామని ఆయన దేవునికి బిడ్డలారా మనకు సహాయం చేయడం కాదు. మన దేవుడు వేడుకొక